మా బాబులు అట్లాంటి వాళ్ళు ఎంతోమంది 1983లో సారు కాంగ్రెస్ తువాలు వేసుకున్నప్పుడు సార్కు 60 నుంచి 70 ఎకరాల భూమి ఉండే బతికేపల్లి గ్రామంలో 60 నుంచి 70 ఎకరాల భూమి ఉన్నప్పుడు 40 మంది పాలేర్లు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ తువాలా వేసుకున్న నుండి ఇప్పటి వరకు బతికేపల్లి గ్రామంలో ఎంతో కమిటీ వాళ్ళకు, రైతు సంఘాలకు, అరొక్కలకు సంఘాలకు భూములు ఇచ్చి ఆయన పెద్ద మనసుతో ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇవాళ 40 మంది పాలేరు లేరు, కాంగ్రెస్ తువ్వాల లేదు. కాంగ్రెస్ తువ్వాలు వేసుకున్నట్టుండి 60-70 ఎకరాల భూమి పోయింది, పాలేరులు వేరు. బతికేపల్లి గ్రామంలో 5 గుంటల భూమి లేదు సార్కు. ఆయన ఏం సంపాదించుకున్నాడు చెప్పురి. ఆయనే ఇవాళ ఆయన గురించి బతికేపల్లి గ్రామంలో మేమందరం దుఃఖపడుతున్నాం. ఇవాళ మాకు ఇవాళ సారు మాకు కాంగ్రెస్ తువ్వాలు వేసుకుంటే మాకు ఏమో వస్తుంది, ఏదో వస్తుంది, సార్కు వచ్చింది గిది. ఇవాళ ఇంత బాధపడుతున్నాం మేము. అయినరా 40 మంది పాలేరు, 60-70 ఎకరాల భూమి, మామిడి తోటలు, అరొక్కటి సార్ దగ్గర ఉండే. మా బాపులో 40 మంది పాలేరులు ఉన్నారు. ఇవాళ ఒక్క మనిషి లేకుండా అయిపోయాడు. ఆయన ఏం సంపాదించుకున్నాడు చెప్పారు. గింత సార్ ఇప్పటికైనా కానీ ఏ రాజనీతి క్యాండిడేట్కైనా కానీ తెలిసిన మనిషి ఇష్టం ఉండదు సార్. నేను ఎక్కువ మాట్లాడలేను సార్. బతికేపల్లి గ్రామంలో ఆయనకు 70 ఎకరాల భూమి ఉండే 1983లో కాంగ్రెస్ తువ్వాలు వేసుకున్నప్పుడు. ఇవాళ 5 గుంటల భూమి లేదు సార్కు. చెప్పండి. 40 మంది పాలేరులు, బర్రెలు, గొర్రెలు, అన్ని రకాల భూములు జాగాలుండే. ఇవాళ తెలియనోడు ఏదో ఎవడో సార్ గురించి చిన్నగా చేసి మాట్లాడితే మాత్రం మేము ఒక్కళ్ళను కూడా ఇడిచిపెట్టామని చెప్పి మేము ఇవాళ హెచ్చరించున్నాం సార్. అది థ్యాంక్ యూ సార్.